గైస్, ఫస్ట్ మన టాపిక్ని ఒక స్టోరీతో స్టార్ట్ చేసుకుందాం అనమాట. అనగా ఒక క్లాస్ ఉంది. క్లాస్ టీచర్ మ్యాక్స్వెల్. దాంట్లో 50 స్టూడెంట్స్ ఉన్నారు. ఒకసారి సరదాగా క్లాస్ టెస్ట్ పెట్టారనమాట. 100 మార్క్స్కి 100 మార్క్స్కి టెస్ట్ పెడితే జనరల్గా క్లాస్లో 3 బ్యాచ్లు ఉంటాయి. టాపర్ బ్యాచ్, యావరేజ్గా చదివేవాళ్ళు, బిలో యావరేజ్గా చదివేవాళ్ళు. ఇప్పుడు మన మ్యాక్స్వెల్ ఏం టెస్ట్ కండక్ట్ చేశారంటే, ఎగ్జామ్ ఈజీగా పెడితే ఎలా రాస్తారు, ఒక మీడియం డిఫికల్టీ లెవెల్లో పెడితే ఎలా రాస్తారు, హార్డ్లో పెడితే ఎలా రాస్తారు. ఈ టాపర్ గళ్ళని చూసారా, ఎప్పుడు ఇంతే. వీళ్ళు ఎలా పెట్టినా కానీ 100 ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్. ఇంకా యావరేజ్ ఉన్నారా, ఈజీగా పెట్టినప్పుడు 80 to 90 మార్క్స్ స్కోర్ చేసేవారు. మీడియంలో పెట్టినప్పుడు 70 to 80 స్కోర్ చేసేవారు. హార్డ్గా పెట్టినప్పుడు 50 to 60 ఈ రేంజ్లో స్కోర్ చేసేవారు అనమాట. ఇంకా మన బిలో యావరేజ్ అని పాస్, వీఆర్ పాస్. వీళ్ళ రేంజ్ ఎలా ఉండేది, 0 to 35 ఎలా ఉండేది. ఇప్పుడు ఈ 50 స్టూడెంట్స్లో ఎక్కువ మందికి అన్నమాటికి ఇవే వచ్చాయి అన్నమాట, యావరేజ్గా ఉండేవాళ్ళు. అంటే ఈ 50 స్టూడెంట్స్లో 30 స్టూడెంట్స్ యావరేజ్గా చదువుతూ ఉండేవాళ్ళు ఆ క్లాస్లోనే. అందుకని ఎక్కువ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ మార్క్స్ బట్టి మ్యాక్స్వెల్ గారు ఒక ఈక్వేషన్ తయారు చేస్తారు. అంటే ఎగ్జామ్ ఈజీగా పెడితే యావరేజ్ స్టూడెంట్లు ఎక్కువ మంది, 30 మెంబర్స్ యావరేజ్గా చదివే స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి 50 స్టూడెంట్స్లో ఎక్కువ మందికి 80 to 90 వస్తుంది. మీడియంగా పెడితే 70 to 80 వస్తుంది. హార్డ్గా పెడితే 50 to 60 వస్తుంది. ఒక ఈక్వేషన్ తయారు చేసి ఆ ఈక్వేషన్ రిజల్ట్స్ కింద ఇలా ప్రొడ్యూస్ చేశారనమాట. అంటే నెక్స్ట్ టైం ఎగ్జామ్ పెట్టేటప్పుడు మ్యాక్స్వెల్ గారు ఇంక కష్టపడక్కర్లేదు. ఈజీగా పెడితే 80 to 90 మందికి వచ్చేదని ఖచ్చితంగా చెప్పగలరు. మనం ఈ స్టోరీని గుర్తుంచుకుందాం. యావరేజ్ స్టూడెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, సేమ్ ఇదే విధంగా మనకి గ్యాస్ మాలిక్యూల్స్ కూడా బిహేవ్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు గ్యాస్ మాలిక్యూల్స్ని ఒక కంటైనర్లో బంధించి, బోల్డ్ ఉంటాయి కదా గ్యాస్ మాలిక్యూల్స్, వాటిని హీట్ చేసామనుకోండి, దాంట్లో పాసిబుల్ వాల్యూస్ అక్కడ నీకు వెలాసిటీస్ అనేవి, గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీస్ అనేవి 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఎక్కడైనా ఉండొచ్చు. అంటే ఒకటి రెస్ట్లో ఉండొచ్చు, ఇంకోటి ఇన్ఫైనైట్ స్పీడ్తో మూవ్ అవుతూ ఉండొచ్చు. మ్యాక్స్వెల్ గారు ఏం కనుక్కున్నారంటే, ఇవన్నీ గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ ర్యాండమ్గా మూవ్ అవుతున్నాయి. ఈ ర్యాండమ్గా మూవ్ అయ్యే వాటిల్లో కూడా ఎక్కువ, అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఎక్కువ మాలిక్యూల్స్ అనమాట, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, డెఫినెట్ రేంజ్. అంటే సంథింగ్ 0 to 100 అని తీసుకున్నాం అనుకోండి, డెఫినెట్ రేంజ్ అంటే 30 స్టూడెంట్స్ 80 to 90 ఎక్కువ వస్తున్నాయి అన్నాం కదా. అలాగే డెఫినెట్ రేంజ్ 80 to ఈజీ, అంటే పర్టికులర్ టెంపరేచర్, ఈజీ అనే టెంపరేచర్ దగ్గర 80 to 90% మాలిక్యూల్స్ అనేవి ఈ స్పీడ్తో మూవ్ అవుతున్నాయి అనమాట. గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది టెంపరేచర్ పెరిగే కొలది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. ఇది సింపుల్గా ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఇంట్లో చూసుకుని ఉంటారు, సంథింగ్ దాంట్లో వాటర్ తీసుకున్నారు, దాన్ని హీట్ చేశారనుకోండి. హీట్ చేసినప్పుడు స్టార్టింగ్ కామ్గానే ఉంటుంది పైన అంతానే, కానీ వాటర్ బాయిలింగ్ స్టార్ట్ అయినప్పుడు చూసారా మీరు, వేపర్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడేమో వాటర్ ఏమో స్టేబుల్గా ఉండదు, ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. అంటే దాంట్లో మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట, కైనెటిక్ ఎనర్జీ ఎక్కువైపోవడం వల్ల. మ్యాక్స్వెల్ గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఎక్కువ మాలిక్యూల్స్ ఒక డెఫినెట్ రేంజ్లో, అంటే 80 to 90, అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర 80 to 90 ఉంటాయి. అదే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే 110 to 120 ఉంటాయి. ఇంకా టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దానికోసం ఒక ఈక్వేషన్ తయారు చేస్తారు. అదే దీంట్లో మ్యాక్స్వెల్ గారు లాను ప్రపోజ్ చేసి కొంతవరకు చేశారు. దాన్ని ఇంకా ఫర్దర్ మోర్ క్యారీ చేసింది బోల్ట్జ్మన్ అనమాట. అందుకని దీన్ని మ్యాక్స్వెల్ బోల్ట్జ్మన్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్స్ అని కూడా అంటారనమాట. మనం లాని డెరైవ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఒక ఇల్లుని కట్టాలంటే కింద పునాది ఎలాగా, లోపల ఐరన్ రాడ్ని ఫస్ట్ వాటి షేప్ అనేది డిటర్మైన్ చేసి దాంట్లో కాంక్రీట్ పోసి కడతాం కదా, సేమ్ అలాగే ఈ ప్రూఫ్ ఇలాంటివన్నీ కాంక్రీట్ పోసి కట్టడం లాంటివే. కానీ మధ్యలో నుంచి వచ్చే ఈ ఐరన్ రాడ్లు, కింద నుంచి పిల్లర్స్, ఇవన్నీ మెయిన్ బేస్మెంట్ అనమాట. వాటి మీద బిల్డప్ చేస్తాం మనం. ఫస్ట్ డెరివేషన్ ఆఫ్ ద లాలో మనం ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, ద యావరేజ్ డెన్సిటీ ఆఫ్ గ్యాస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ వెజల్ ఈక్విలిబ్రియం ఈజ్ సేమ్ ఎట్ ఆల్ ప్లేసెస్. యావరేజ్ డెన్సిటీ అనమాట. అంటే మనం ఒక క్లోజ్డ్ వెజల్లో తీసుకున్నాం కదా, ఈ గ్యాస్ మాలిక్యూల్స్ ఇలా బోల్డ్ ఉంటాయి. యావరేజ్ డెన్సిటీ అంటే, ఇప్పుడు నువ్వు ఈ క్లోజ్డ్ వెజల్లో ఒక పార్ట్ తీసుకున్నప్పుడు దీంట్లో ఒక
4 మాలిక్యూల్స్ ఉన్నాయనుకో, అదే వేరే ప్లేస్లో తీసుకున్నాం అనుకో, వేరే ప్లేస్లో కూడా 4 మాలిక్యూల్స్ ఉండాలి. అదర్వైజ్ లేకపోతే 5. ఇంకో దిక్కున తీసుకున్నాం 3. ఇప్పుడు ఇవన్నిటికి యావరేజ్ కట్టాం అనుకో, 5 + 3 ఎంత? 8. 8 + 4 ఎంత? 12. 12/3 ఎంత? 4. మళ్ళీ 4 వచ్చింది కదా. యావరేజ్ ఎక్కడ యావరేజ్ తీసుకున్నా నీకు 4 అనేది వస్తుంది. అంటే నువ్వు గ్యాస్ ఈ కంటైనర్లో ఏ ప్లేస్ తీసుకో, కానీ నీకు యావరేజ్ డెన్సిటీ అనేది సేమ్గా ఉండాలి అన్ని ప్లేసెస్లో. అలా ఉండే కండిషన్ నేను తీసుకుంటానని చెప్పాడు అనమాట మ్యాక్స్వెల్ గారు. నెక్స్ట్ సెకండ్ కండిషన్ వచ్చేసి ఇండివిజువల్ మాలిక్యూల్స్ హ్యావ్ డెఫినెట్ స్పీడ్స్ అట్ డెఫినెట్ రేంజెస్. ఇందాక చెప్పుకున్నాం కదా, మీడియం క్లాస్లో యావరేజ్గా చదివే వాళ్ళు ఎలా ఉంటారని. సేమ్ అదే, కాకపోతే ఇక్కడ గ్యాస్ మాలిక్యూల్స్ అని చెప్తాడు అంతే. డెఫినెట్ రేంజెస్ అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర నెంబర్ ఆఫ్ అంటే ఎక్కువ మాలిక్యూల్స్కి ఒక డెఫినెట్ రేంజ్లో వెళ్తూ ఉంటాయి. టెంపరేచర్ పెరిగే స్పీడ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇండిపెండెంట్. ఈ మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవుతాయి. మనకి కార్టేషియన్ కోఆర్డినేట్ సిస్టంలో మనకి ఏదైనా పాయింట్ తీసుకున్నాం అనుకో, అది ఎన్ని డైరెక్షన్స్లో మూవ్ అవ్వచ్చు? ఐదర్ ఎక్స్లో మూవ్ అవ్వచ్చు, ఇది పార్టికల్ పి అనేది తీసుకున్నాం. వై డైరెక్షన్లో మూవ్ అవ్వచ్చు అండ్ జెడ్ డైరెక్షన్లో మూవ్ అవ్వచ్చు కదా. అంటే ఇప్పుడు పార్టికల్ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతున్న ఈ మోషన్ని వై డైరెక్షన్ అనేది ఇంపాక్ట్ చేయదు. అంటే జెడ్ వల్ల కూడా ఇంపాక్ట్ ఉండదు అనమాట. అంటే ఇండిపెండెంట్ అనమాట. అంటే ఒక పార్టికల్ మూవ్ అవ్వడానికి అది ఏ డైరెక్షన్లో అయినా మూవ్ అవ్వచ్చు, కానీ ఒక డైరెక్షన్ అనేది ఇంకో డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ప్రాబబిలిటీ. అంటే నేను సింపుల్గా చెప్పేస్తున్నాను. ఇప్పుడు సెట్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ తీసుకున్నాం. ప్రాబబుల్గా అంటే ఇప్పుడు ఈ మాలిక్యూల్స్ను సంథింగ్ ఒక ఎక్స్ అనే మాలిక్యూల్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకో. ఎక్స్ అనే మాలిక్యూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని స్పీడ్ అనేది c/c+dc ఈ వాల్యూస్లోనే ఉంటుంది అనమాట. దాని వెలాసిటీ అనేది c అంటే సంథింగ్ ఏదన్నా సమ్ కాన్స్టెంట్ వెలాసిటీ అనుకోండి. c+dc అంటే v+dv అంటే సమ్ వెలాసిటీ. అంటే ఇప్పుడు ఒక 10 m/s అని తీసుకున్నాను అనుకోండి వెలాసిటీ. v+dv అంటే ఒక 10+5. ఇక్కడ dv అనేది పాజిటివ్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ అయినా ఉండొచ్చు, చెప్పలేం మనం. 10 - 5 అలా. ఇప్పుడు మనం ఏదైనా ర్యాండమ్గా సెలెక్ట్ చేసినా కానీ, ఇన్ని మాలిక్యూల్స్లో సెలెక్ట్ చేసినా కానీ అది మ్యాక్సిమం c+dc ఈ వాల్యూస్లోనే. అంటే నీకు 5 to 15 m/s ఉంటుందని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 0 to infinity. ఇదేంటంటే నువ్వు తీసుకున్న ఒక కంటైనర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్లో నీకు ఎప్పుడు 0 నుంచి ఇన్ఫినిటీ వరకు వెలాసిటీస్ ఉంటాయి అన్నమాట మాలిక్యూల్స్ అని చెప్తున్నాడు. ఇది ఎలాగంటే ఇందాక చూసుకోండి. ఇప్పుడు మనం ఎగ్జామ్ ఈజీగా పెట్టినా ఫెయిల్ అవుతున్నాడు, మీడియంగా పెట్టినా ఫెయిల్ అవుతున్నాడు, హార్డ్గా పెట్టినా ఫెయిల్ అవుతున్నాడు. 0 ఇక్కడ 0 అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టాపర్ ఎప్పుడు 0 తీసుకున్నప్పుడు 100 వచ్చేస్తుంది, మీడియంగా పెట్టినప్పుడు 100 వస్తుంది, హార్డ్గా పెట్టినప్పుడు కూడా 100 వస్తుంది. ఎందుకుంటారు వీళ్ళ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఇప్పుడు మనం తీసుకున్న క్లాస్లోనే ఫెయిల్యూర్స్ 100 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటున్నారు. సేమ్ అదే టెంపరేచర్లో అదే ఎగ్జామ్కి సేమ్ ఇది కూడా అంతే. గ్యాస్ మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు సేమ్ టెంపరేచర్ దగ్గర 0 ఉండే మాలిక్యూల్స్ ఉంటాయి, ఇన్ఫినిటీ స్పీడ్తో వెళ్ళే మాలిక్యూల్స్ ఉంటాయి. కాకపోతే మధ్యలో మాత్రం ఒక రేంజ్ ఉంటుంది, c+dc అనే రేంజ్. ఈ రేంజ్లో మాత్రం ఎక్కువ మంది ట్రావెల్ చేస్తారనమాట. బేసిస్ కింద తీసుకున్నారనమాట ఈ డెరివేషన్ చేయడానికి. నెక్స్ట్ డెరివేషన్లోకి వెళ్ళిపోదాం. తేనె డబ్బా ఉంది. ఇప్పుడు తేనె డబ్బా ప్యూరో కాదో మీరు ఎలా చెప్పగలరు? దాంట్లో ఉండి తేనె ప్యూరో లేకపోతే షుగర్ కలిపేశారు మీరు ఎలా చెప్పగలరు? జస్ట్ ఒక మ్యాచ్ స్టిక్ తీసుకుంటారు, మ్యాచ్ స్టిక్ తీసుకుని దాన్ని తేనెలో డిప్ చేస్తారు. జస్ట్ స్మాల్ డిప్ చేసిన తర్వాత ఒక మ్యాచ్ బాక్స్ వేస్తారు. మ్యాచ్ బాక్స్ తీసుకొని దాన్ని రబ్ చేశారంటే ఒకవేళ అదిగా వెలిగిందంటే అది ప్యూర్ తేనె, ఎలగలేదంటే దాంట్లో ఖచ్చితంగా షుగర్ కలిపేశారు. అందుకని ఇదంతా షుగర్ కలిపేశారు అంటాం కదా. మరి ఇదంతా షుగర్ ఒక్క డ్రాప్ తీసుకుంటే నీకు ఇదంతా షుగర్ కలిపారని ఎలా తెలిసింది? నోట్ దిస్ పాయింట్ యువర్ అన్నర్. సేమ్ అదే. ఇప్పుడు మనం ఇక్కడ గ్యాస్ తీసుకుంటాం కదా, యావరేజ్ డెన్సిటీ ఆఫ్ ద గ్యాస్ అనేది మనకి సేమ్ అట్ ఆల్ ప్లేసెస్ అని తీసుకున్నాడు. అది ఇప్పుడు మనం ఇక్కడ ఈ మోల్ని తీసుకున్నాం అనుకో, దీని గ్యాస్ నుంచి సంథింగ్ డెన్సిటీ అనుకున్నాం.
మొత్తం గ్యాస్ కంటైనర్లో ఒక ప్లేస్లో ఇంత డెన్సిటీ ఉందనుకున్నాం. ఈ డెన్సిటీ అనేది మొత్తం ఎక్కడ తీసుకున్నా ఒకేలా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సంథింగ్ ఇది ఒక చిన్న ఎలిమెంట్ అనుకోండి. మనకి ఇంటిగ్రేషన్ తెలుసు కదా. ఇంటిగ్రేషన్ అంటే చిన్న ఎలిమెంట్ తీసుకొని అది ఎలా ఉందో చూసి దాన్ని బట్టి మిగిలినంతా ఎలా ఉంటుందో చెప్పేస్తాం. అంటే ఇంత చిన్న ఎలిమెంట్ని తీసుకుని దీన్ని అంతా ఇంటిగ్రేట్ చేసేస్తాం అనమాట. మనం ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఒక చిన్న మాలిక్యూల్ తీసుకొని మిగిలిన మాలిక్యూల్స్ అన్నీ ఎలా ఉంటాయో కూడా చెప్పేచ్చు మనం. సేమ్ అదే. అందుకే మనం ఇక్కడ యావరేజ్ డెన్సిటీ అనేది వాడతాం. ఇక్కడ ఫస్ట్ది వాడతాం స్టార్టింగ్. అంటే మన యావరేజ్ డెన్సిటీ వాడడం వల్ల మనం ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుంటున్నాం అని చెప్తాం అనమాట. నెక్స్ట్ మనం ఇంకో సెకండ్ కండిషన్ ఏం తీసుకున్నాం, డెఫినెట్ రేంజ్. ఆ రేంజ్ ఏమని తీసుకుంటున్నాం అంటే సి నుంచి C+DC వరకు ఉంటుందని తీసుకుంటున్నాం డెఫినెట్ రేంజ్. అంటే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు, అంటే ఈ మార్క్స్ 80 నుంచి 90 వరకు, లేకపోతే 70 నుంచి 80 వరకు, 50 నుంచి 60 వరకు ఈ రేంజ్లో మనకు మాలిక్యూల్స్ తిరుగుతున్నాయి. అంటే సి అంటే స్పీడ్ అనమాట. ఈ C+DC అంటే స్పీడు ప్లస్ దానికి డీసీ యాడ్ అవుతుంది. అంటే అది డీసీ అనేది నీకు మైనస్ అయినా ఉండొచ్చు, ప్లస్ అయినా ఉండొచ్చు, మనం చెప్పలేం అనమాట. నెక్స్ట్ దీన్ని బట్టి మనం ఒక డయాగ్రామ్ గీస్తాం అనమాట. ఇది మన డయాగ్రామ్. ఇది ఒక స్మాల్ ఎలిమెంట్ అనమాట. ఒక కంటైనర్ కానీ తీసుకుంటే ఆ కంటైనర్లో సంథింగ్ ఒక పాయింట్ దగ్గర ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటున్నాం, ఇన్ఫినిటిసిమల్ స్మాల్ ఎలిమెంట్. అది ఎలా ఉందంటే దాని వెలాసిటీ వెక్టర్ అనేది సి. అంటే ఇనిషియల్గా చెప్పుకున్నాం కదా, సి నుంచి C+DC వరకు అని. దాని ఇనిషియల్ మిడ్ పాయింట్ పి అనేది సి వెక్టర్ అనమాట. దాని యొక్క ప్రొజెక్షన్స్ ఎంత ఉన్నాయంటే ఎక్స్ యాక్సిస్లోనేమో యూ, ఎక్స్ యాక్సిస్లో అంటే దీని లెంత్ తీసుకుంటే మనకి యూ, వై యాక్సిస్లో వి, జెడ్ యాక్సిస్లో డబ్ల్యూ దాని ప్రొజెక్షన్స్ సికి. ఇక్కడ మనకి C+DC అని ఉంది కదా. DC అంటే ఈ సి కన్నా కొంచెం ఎక్కువైనా ఉండొచ్చు, కొంచెం తక్కువైనా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ క్యూబిక్ ఎలిమెంట్ వచ్చింది చూసారా, క్యూబాయిడ్ కానీ క్యూబ్లో కానీ ఉంది సంథింగ్ 3D ఎలిమెంట్. బ్రెత్ అండ్ హైట్ ఉన్నాయి దీనికి. చూడండి ఇక్కడ మనం కరెక్ట్గా పి అనే మాలిక్యూల్కి సి అని చెప్పాం. ఒకవేళ పి కొంచెం పక్కన ఉంటే అంటే అది ఎక్స్ యాక్సిస్లో చేంజ్ అయింది అనుకోండి. ఇనిషియల్గా యూ అనుకున్నాం కదా ఎక్స్కి, U+DU అయి ఉండొచ్చు ఆ మాలిక్యూల్కి. ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర ఇదంతా జరుగుతుంది అనమాట. వై యాక్సిస్లో చేంజ్ అయితే V+DV, జెడ్ యాక్సిస్లో చేంజ్ అయితే W+DW. ఇప్పుడు ఓన్లీ జస్ట్ పాయింట్ పీకే అనుకోండి, మనం ఇనిషియల్గా తీసుకుంటుంది UV/W. ఈ DU అనేది ఫ్రంట్కి అయినా అయి ఉండొచ్చు, బ్యాక్ అయినా అయి ఉండొచ్చు. చేంజ్ అనేది స్మాల్ చేంజ్ ఉంటుంది, ఎంతో కాదు. ఆ చేంజ్ అనేది ఫార్వర్డ్ అయినా అయి ఉండొచ్చు, బ్యాక్వర్డ్ అయినా ఉండొచ్చు. ఈ క్యూబికల్ ఎలిమెంట్ ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఒక పాయింట్ ఉంది, అది పాయింట్ ఎక్స్లో ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అవుతుంది అనుకోండి. దాని పొజిషన్ ఒక లైన్ కింద ఉంటుంది. అదే వైలో మూవ్ అవుతుంది అనుకోండి, దాని పొజిషన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండాటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది, ఒకే ఆబ్జెక్ట్ ఎక్స్ వైలో మూవ్ అవుతుందంటే అది ఒక ప్లేన్లో మూవ్ అవుతుంది. ఎలాగైనా మూవ్ అవ్వచ్చు, అది ఒక ప్లేన్లో మూవ్ అవుతుంది. ఇప్పుడు ఒకే ఆబ్జెక్ట్ ఎక్స్లోనే మూవ్ అవుతుంది, వైలోనే మూవ్ అవుతుంది, సంథింగ్ జెడ్లోని కూడా మూవ్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు దీన్ని జెడ్తో మల్టిప్లై చేస్తాం. హియర్ ఈజ్ అవర్ క్యూబ్ సంథింగ్. అప్పుడు ఈ స్పేస్లో ఈ క్యూబ్ యొక్క ఏరియాలో మనకి ఎక్కడైనా తిరగచ్చు అనమాట. అంటే XYZలో మూవ్ అవుతున్నప్పుడు, ఒక పర్టికులర్ యాక్సిస్లో మూవ్ అవుతున్నప్పుడు అది ఎలాగైనా తిరగచ్చు. అప్పుడు దాని కోఆర్డినేట్స్ అనేది ఎక్స్లోనే మారచ్చు, వైలోనే మారచ్చు, జెడ్లోనే మారచ్చు. ఓన్లీ ఎక్స్లోనే మారుతుందంటే నీకు చేంజ్ అనేది ఎక్స్లోనే ఉంటుంది. వైలోనే మారుతుందంటే వైలోనే, జెడ్లో మారుతుందంటే జెడ్లోనే. ఇందాక మనం చెప్పుకున్నాం ఇండిపెండెంట్ అంటే ఒక యాక్సిస్లో తిరిగేది ఇంకో యాక్సిస్లో డిపెండ్ అవ్వదు అని చెప్పుకున్నాం. నేను ఇందాక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ప్యూర్లీ ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ అనమాట. ఈ ఫంక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవ్వదు, ఓన్లీ వెలాసిటీ అనే దాని మీద మాత్రమే డిపెండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి 3 డైరెక్షన్లో ఒక మాలిక్యూల్ మూవ్ అవుతుంది, దాని వెలాసిటీస్ U నుంచి U+DU ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ప్యూర్లీ ఫంక్షన్ ఇందాక అనుకున్నాం కదా, ప్యూర్లీ ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ అని. అందుకని దీన్ని ఒక ఫంక్షన్ అసైన్ చేస్తాం అనమాట దీనికి. ఇప్పుడు F(u) ఉందనుకోండి, F(u) ఇంటూ DU చేంజ్ ప్లస్ ఇనీషియల్. ఈ మొత్తం ఈ రేంజ్లో ఉండే మాలిక్యూల్స్ అన్నిటికి కూడా F(u) అంటే ఎక్స్ యాక్సిస్లో మూవ్ అయ్యే మాలిక్యూల్స్ అన్నిటికి కూడా F(u) DU. వైలో
ఎఫ్ ఆఫ్ వి డివి, జెడ్లో ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డిడబ్ల్యూ. ఓకే, ఈ మూడు మనకు ఫంక్షన్స్ కింద తీసుకున్నాం అనమాట. అంటే ఫంక్షన్ అనేది ఏదైనా అయి ఉండొచ్చు. ఒక ఎక్స్ స్క్వేర్ అంటే ఇప్పుడు నువ్వు ఇనీషియల్గా యూ అని తీసుకున్నావు అనుకో, ఆ మాలిక్యూల్ యూ స్క్వేర్ స్పీడ్తో మూవ్ అవుతుంది అనమాట. ఎక్స్ స్క్వేర్ అని తీసుకుంటే అప్పుడు యూ స్క్వేర్ అని మూవ్ అవుతుంది. అదే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అని తీసుకున్నావు అనుకో, యూ స్క్వేర్ ప్లస్ 2 అంటే యూ స్క్వేర్ యాడ్ చేసుకొని దానికి +2 యాడ్ అయ్యి అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఈ ఫంక్షన్ ఏదైనా ఉండొచ్చు, ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అనమాట ఫంక్షన్ అంటే. ఈ మాలిక్యూల్ అనేది ఈ ఖాళీ స్పేస్లో మనకి ఎలా తిరుగుతుందో తెలియాలి కదా. అంటే ఇప్పుడు మనకి పర్టికులర్గా ఈ పాయింట్ పీ దగ్గర ఉన్నది అయితే తెలుసు, మిగిలిన పక్కన ఎలా తిరుగుతున్నాయో తెలియదు కదా. దీని పక్కనే ఉండేవి, ఆ పక్కనే ఉండేవి తెలియాలంటే మనం ప్రాబిలిటీ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటాం. అంటే ర్యాండమ్గా ఏ ప్రదేశంలో ఎక్కడైనా ఎలాగైనా జరగచ్చు. ఇప్పుడు ఒక డైస్ రోల్ చేసినప్పుడు 1 పడడానికి కొన్ని ఛాన్సులు ఉంటాయి, 1/6 ఛాన్సులు ఉంటాయి. 2 పడడానికి 1/6 ఛాన్సులు ఉంటాయి. 3 పడడానికి 1/6 ఛాన్సులు ఉంటాయి కదా. ఇప్పుడు మనకి నాకు 1, 2, 3 పడాలంటే ఎన్ని ఛాన్సులు ఉంటాయి? 1/6 + 1/6 + 1/6 కదా. కానీ నాకు 3 వేరే వేరేగా జరగట్లేదు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో. అంటే 3 దిక్కులన ఒకసారి ఎక్స్లో ట్రావెల్ చేసి, ఒకసారి వైలో ట్రావెల్ చేసి, ఒకసారి జెడ్లో ట్రావెల్ చేయట్లేదు, అన్నట్లు ఒకేసారి ట్రావెల్ చేస్తుంది అనమాట ఈ మాలిక్యూల్ అనేది. కాబట్టి వీటిని ప్లస్తో చేయం, ఇంటూ చేస్తాం అనమాట. దీనివల్ల మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ వి ఇంటూ ఎఫ్ ఆఫ్ నెక్స్ట్ డియు డివి డిడబ్ల్యూ. ఇది కదా మనకు వచ్చే ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇదో ఈక్వేషన్ వచ్చింది. మనకి మాలిక్యూల్ అనేది C+dc అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఇక్కడ మనం ఇండివిజువల్ అంటే ఏ యాక్సిల్లో ఏ వెలాసిటీతో వెళ్తుందో చూసుకున్నాం. ఇక్కడ హోల్ మొత్తం మాలిక్యూల్ అంతా ఏ వెలాసిటీలో కలిపి ఏ వెలాసిటీతో వెళ్తుంది. దీన్ని ఎలా డినోట్ చేసుకోవచ్చు? మనం క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ సి అని డినోట్ చేసుకోవచ్చు. దీన్ని మనం φ(c²) అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మనం c² అని ఎంత రాసుకుంటాం అంటే, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ డయాగ్రామ్లో సి అనేది ఒక పాయింట్, ఆ పాయింట్ యొక్క ప్రొజెక్షన్స్ ఏమున్నాయి? యూ వి డబ్ల్యూ అని ఉన్నాయి కదా. డిస్టెన్స్ బిట్వీన్ ఓ అండ్ పి కదా, దాని ప్రొజెక్షన్ యూవీడబ్ల్యూ అని ఉంది. అంటే సి అంటే ఇప్పుడు సి అంటే ఈ మ్యాగ్నిట్యూడ్ కదా, ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్, ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కాబట్టి సి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఓపీ. డిస్టెన్స్ బిట్వీన్ ఓపీ అంటే ఎక్స్లో యూ అనేది ఉంది ప్రొజెక్షన్ -0² డిస్టెన్స్ ఫార్ములా వేస్తున్నాను నేను. v - 0² ప్లస్ w - 0² c = √u² ప్లస్ v² ప్లస్ w² కదా. ఇప్పుడు దీన్ని స్క్వేర్ రూట్ని ఇటు పక్క తీసుకొచ్చాను. c² = u² ప్లస్ v² ప్లస్ w². ఇది ఎలా వచ్చిందనమాట మనకి. అందుకని డైరెక్ట్ ఈ వాల్యూని మనం ఓ ఫంక్షన్లో తీసుకుంటాం. ఇప్పుడు మనం ఏమైనా రాసుకోవచ్చు అంటే ఈ టోటల్ ఎంత ఉంది? ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ వి ఇంటూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డియూ డివి డిడబ్ల్యూ = φ(c²) డియూ డివి డిడబ్ల్యూ. ఇది క్యాన్సిల్ అయిపోద్ది కదా. 10 ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ వి ఇంటూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ = φ(c²). ఇది ఒక ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇందాక మనం డెరైవ్ చేసాం కదా, c² = u² ప్లస్ v² ప్లస్ w². ఇది ఒక ఈక్వేషన్ 2 అనుకున్నాం. నెక్స్ట్ మనకు వచ్చేసి పాయింట్ వచ్చి, ఇప్పుడు φ(c²) ఉంది కదా, మనకి సి అనేది కాన్స్టెంట్. పర్టికులర్గా దీని లెంత్ ఇంతే ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇది పర్టికులర్ ఎలిమెంట్, దాని నుంచి డిస్టెన్స్ నాకు తెలుసు, సి అని డినోట్ చేసుకున్నాను అనమాట. కాబట్టి అది కాన్స్టెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు φ(c²) ఫై అనే ఫంక్షన్లో నేను c² పెట్టాను అనుకోండి, దాని వాల్యూ కూడా కాన్స్టెంట్ అయిపోద్ది, ఆ ఫంక్షన్ వాల్యూ. ఇప్పుడు నేను ఈ వాల్యూ అంతా కాన్స్టెంట్ అయిపోయింది కదా, ఈ ఫంక్షన్ డెరివేట్ చేశాను అనుకోండి, డెరివేట్ చేస్తే ఏమవుతుంది? డెరివేటివ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈజ్ 0. కాన్స్టెంట్కి డెరివేటివ్ చేస్తే ఇప్పుడు 0 వస్తుంది. ఈ ఈక్వేషన్ 1 తీసుకోండి. ఈక్వేషన్ 1 తీసుకొని దాంట్లో φ(c²) అనేది 0 అని పెట్టుకోండి. అదే డెరివేట్ చేసి బోత్ సైడ్స్ డెరివేషన్ చేస్తాం అనమాట. df(c² = df f of u f of v f of w. ఇక్కడ మనకి డెరివేటివ్ 0. ఒకటి ఎలా మొత్తం 3 రాశాను. ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ. నెక్స్ట్ ఫస్ట్ ఏం వచ్చింది? యూ డియూ అని రాసుకోండి ప్లస్ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ
నెక్స్ట్ సెకండ్ వచ్చింది డివి ప్లస్ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ. నెక్స్ట్ ఇక్కడ డిడబ్ల్యూ. ఇక్కడ ఫస్ట్ దానికి డాష్, ఇక్కడ సెకండ్ దానికి డాష్, ఇక్కడ థర్డ్ దానికి డాష్. డాష్ పెట్టేదానికి ఇక్కడ డి అవుతుంది. ఇక్కడ యూ ఉంది కాబట్టి ఇక్కడ డి, ఇక్కడ వి ఉంది కాబట్టి ఇక్కడ డివి, ఇక్కడ డబ్ల్యూ ఉంది కాబట్టి డిడబ్ల్యూ. అంతే. ఇది యొక్క ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3లో ఏమొచ్చింది? ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డియూ ప్లస్ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ డాష్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డివి ప్లస్ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ డిడబ్ల్యూ ఈక్వల్ టు 0 కదా. నాకు ఈ ఈక్వేషన్ చాలా కాంప్లెక్స్గా అనిపిస్తుంది కాబట్టి నేను డివైడ్ చేస్తూ ఉంటాను. డివైడ్ విత్ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ. దీంతో డివైడ్ చేస్తాను అనమాట. ఈక్వేషన్ అలా డివైడ్ చేస్తే మనకి అవుతుంది. డివైడ్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట. మనం కొంచెం హ్యాండ్స్ అయిపోతుంది చూడండి. ఎఫ్ ఆఫ్ ఎఫ్ డబ్ల్యూ ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో ఎఫ్ ఆఫ్ ఎఫ్ డబ్ల్యూ, థర్డ్ దాంట్లో ఎఫ్ ఆఫ్ వి. క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏమొస్తుందంటే ఎఫ్ డాష్ ఆఫ్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ డియూ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ వి బై ఎఫ్ ఆఫ్ వి టు డివి ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ బై ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డిడబ్ల్యూ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈక్వేషన్ 2 ఇది ఉందా, ఈక్వేషన్ 4 అవుతుంది. నెక్స్ట్ మనకు సి అంటే కాన్స్టెంట్ అని తెలుసు కదా, మళ్ళీ దీన్ని డివైడ్ చేద్దాం. ఇప్పుడు కాన్స్టెంట్ డివైడ్ అంతా 0. ఇప్పుడు యూ స్క్వేర్ అదొక వేరియబుల్ 2u du ప్లస్ 2v dv ప్లస్ 2w dw d ఆఫ్ ఏ పవర్ n ఈక్వల్ టు n ఇంటూ ఏ పవర్ n మైనస్ 1 అనమాట దీని ఫార్ములా. ఇప్పుడు ఈ 3 టర్మ్స్లో కామన్గా మనకు 2 అనేది ఉంది చూడండి. 2 కామన్ చేస్తాం అనమాట. 2 ఇంటూ యూ డియూ ప్లస్ వి డివి ప్లస్ డబ్ల్యూ డిడబ్ల్యూ. 2 అటు సైడ్ పంపిస్తే 0/2 0 అనమాట. అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు? యూ డియూ ప్లస్ వి డివి ప్లస్ డబ్ల్యూ డిడబ్ల్యూ ఈక్వల్ టు 0. ఇప్పుడు ల్యాండాతో మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది? ల్యాండా ఇంటూ 0 అలాగే 0 ల్యాండా యూ డియూ ప్లస్ ల్యాండా వి డివి ప్లస్ ల్యాండా డబ్ల్యూ డిడబ్ల్యూ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 5. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ 4ని ఈక్వేషన్ 5ని ఈక్వేషన్ 4 అండ్ ఈక్వేషన్ 5ని యాడ్ చేస్తాం. ఎఫ్ డాష్ ఆఫ్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ డియూ ప్లస్ ఇక్కడ యూ టర్మ్స్ యాడ్ చేద్దాం. యూ టర్మ్స్ ల్యాండా యూ డియూ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ వి బై ఎఫ్ ఆఫ్ వి ఇంటూ డివి ప్లస్ ల్యాండా వి డివి ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ బై ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డిడబ్ల్యూ ప్లస్ ల్యాండా డబ్ల్యూ డిడబ్ల్యూ ఈక్వల్ టు 0. ఇప్పుడు ప్రతి దాంట్లోని యూ టర్మ్లో తీసుకుంటే యూ డియూ అనేది కామన్గా ఉంది, వి టర్మ్లో తీసుకుంటే డివి అనేది కామన్గా ఉంది, డబ్ల్యూలో తీసుకుంటే డిడబ్ల్యూ అనేది కామన్గా ఉంది. ఇక్కడ దీంట్లో అన్నీ అంటే డియూ కామన్ చేస్తుంది. ఇట్లా ఎఫ్ డాష్ ఆఫ్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ ప్లస్ ల్యాండా యూ హోల్ ఇంటూ డియూ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ వి బై ఎఫ్ ఆఫ్ వి ఇంటూ ప్లస్ ల్యాండా వి ఇంటూ డివి ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ బై ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ప్లస్ ల్యాండా డబ్ల్యూ ఇంటూ డిడబ్ల్యూ ఈక్వల్ టు 0. ఇదంతా ఏ అనుకున్నాం అనుకో, ఇదంతా బి అనుకున్నాం అనుకో, ఇదంతా సి అనుకున్నాం అనుకో ఈక్వల్ టు 0. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే దాంట్లో ఉంది చూడండి. కాకపోతే ఇక్కడ మనకు ఒకటి వచ్చింది. అంటే ఏ అనేది 2 అయింది అనుకో, బి అనేది -1, సి అనేది -1 అవ్వాలి. ఏ అనేది 2 అయ్యి బి అనేది -1 అయిందంటే సి అనేది ఏమవ్వాలి? ఖచ్చితంగా -1 అవ్వాలి. వేరే ఏ వాల్యూ పెట్టుకున్నా అవ్వదు. సంథింగ్ ఒక 2 పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు 0 అవ్వదు కదా. అంటే ఇప్పుడు మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఒక దాని మీద ఇంకొకటి ఇండిపెండెంట్గా ఉంటుందని. ఒక వెలాసిటీ ఇంకో వెలాసిటీ మీద డిపెండ్ అవ్వదు. యూ అంటే మనకు ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ కదా. ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ ఎక్స్ యాక్సిస్లో, అది వై యాక్సిస్ మీద డిపెండ్ అవ్వదు, జెడ్ యాక్సిస్ మీద డిపెండ్ అవ్వదు. ఏ యాక్సిస్కి ఆ యాక్సిస్ ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏబిసి వాల్యూలు అనేవి ఇండిపెండెంట్గా 0 అవుతాయి. అంటే ఏ ఈక్వల్ టు
ఈ ఈక్వేషన్ మనకు సాటిస్ఫై అవ్వాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అవ్వాలి. ప్లస్ ఏ బి సి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వకూడదు. అలాంటిదప్పుడు మనకు వచ్చే కేసు ఏంటంటే ఇంట్యూటివ్గా చెప్పచ్చు. ఏ ఈక్వల్ టు 0, పి ఈక్వల్ టు 0, సి ఈక్వల్ టు 0. ఇది ఒక్క కేసు దాన్ని సాటిస్ఫై అవుతుంది. మిగిలిన ఏ కేసు పెట్టుకున్నా డిపెండ్ అయిపోతుంది. ఇప్పుడు 1 అని పెట్టుకున్నాను అనుకోండి, -12 లేకపోతే ఇది 1 అయినప్పుడు ఇది -12 అయినప్పుడు ఖచ్చితంగా ఇది -12 అవ్వాలి. ఒకవేళ ఈ రెండు -12 అయినాయి అనుకో, ఇది ఖచ్చితంగా 1 అవ్వాలి. అందుకని మనం ఇండివిజువల్ టర్మ్ని ఈక్వల్ టు 0 చేసుకుంటాం అనమాట. అంటే ఫస్ట్ ఏ వాల్యూని 0 చేసుకుందాం. అది తీసుకున్నట్టయితే f' బై f(u) ప్లస్ λu ఇంటూ du ఈక్వల్ టు 0 తీసుకున్నాం ఫస్ట్. అంటే ఈ మూడు ఒకటే కదా, ఈ మూడు ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీసే. కాకపోతే ఇది x యాక్సిస్లో ఉంది, y యాక్సిస్లో ఉంది, z యాక్సిస్లో ఉంది. వచ్చే ఆన్సర్లో మనం u బదులు b సబ్స్టిట్యూట్ చేస్తే y యాక్సిస్ వచ్చేస్తుంది. వచ్చే ఆన్సర్లో u బదులు w సబ్స్టిట్యూట్ చేస్తే z యాక్సిస్ వచ్చేస్తుంది. ఓకే, దీన్ని ఏం చేద్దాం అంటే స్ప్లిట్ చేసుకుందాం. f' బై f(u) ఇంటూ du ప్లస్ λu du ఈక్వల్ టు 0. ఈ టర్మ్ అటే పక్క పంపించుకుందాం. f' బై f(u) du ఈక్వల్ టు మైనస్ λu du. ఇప్పుడు మనం బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ f' బై f(u) ఇంటూ du ఇంటూ ల్యాండా అనేది కాన్స్టెంట్ అని చెప్పాను ఇందాక. కాన్స్టెంట్స్ ఇంటిగ్రేట్ అవ్వవు, అందుకని కాన్స్టెంట్ని బయట రాసుకుంటున్నాను. ఇంటూ u ఇంటూ du. ఓకే, ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్లో ఒక ఫార్ములా ఉంటుంది, ఇక్కడ బ్రాకెట్లో రాస్తాను. ఇంటిగ్రల్ f(x) బై f' అంటే డెరివేటివ్ ఆఫ్ f(x) బై f(x) ఇంటూ dx ఈక్వల్ టు లాగ్ ఆఫ్ f(x) అనమాట, దీని వాల్యూ ఇంటిగ్రేషన్లో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ udu ఉంది కదా, దాని ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ x(n) dx ఈక్వల్ టు x(n + 1) బై n + 1 ప్లస్ c. ఇక్కడ దీనికి కూడా ప్లస్ ఉంటుంది. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. f(x) బై f' ఇంటూ dx ఫార్ములా ఉంది కాబట్టి దీని వాల్యూ అవుతుంది లాగ్ f(u) ఈక్వల్ టు మైనస్ λ ఇంటూ ఇక్కడ u⁴1 ఉంది కదా, దీనిది ఎంత అవుతుందంటే u⁴1 + 1 బై 1 + 1 ప్లస్ c. అంటే ఇక్కడ 1 + 1 అంటే ఎంత, u² బై 2 λu² బై 2 ప్లస్ c. ఇది కాన్స్టెంట్ టర్మ్. సాధారణంగా మనం దీంట్లో ఇంటిగ్రేషన్లో ఎప్పుడు కాన్స్టెంట్ నెగ్లెక్ట్ చేస్తాం. ఆ కాన్స్టెంట్ అనేది చాలా వాల్యూ ఉంటుంది ఇంటిగ్రేషన్లో. డెరివేషన్లో మనకి ఎలా కాన్స్టెంట్ రాదు, కానీ ఇంటిగ్రేషన్లో అయితే ఈ కాన్స్టెంట్ అనేది ఏదైనా అవ్వచ్చు. మనకి సంథింగ్ కాన్స్టెంట్ అనేది లాగరిథమిక్ వాల్యూస్లో ఉండొచ్చు, ఎక్స్పోనెన్షియల్స్లో ఉండొచ్చు, లేకపోతే సైన్ థీటా కాస్ థీటాలో కూడా ఉండొచ్చు. అంటే ఇది మనం తీసుకునే దాన్ని బట్టి అనమాట. ఈ కాన్స్టెంట్ అనేది ఎలాగైనా మనం తీసుకోవచ్చు. కాకపోతే మనం ఎంత తీసుకుంటాం అంటే మనకి ఫార్ములా అనేది ఎప్పుడు సింప్లిఫై చేసేదిగా ఉండాలన్నమాట. అలా సింప్లిఫై చేసేయడానికి దీన్ని లాగ్లో తీసుకుంటాం అనమాట. లాగ్ f(u) ఈక్వల్ టు మైనస్ λu² బై 2 ప్లస్ లాగ్ a టు ద బేస్ e. ఇలా తీసుకున్నాను అనమాట, నేను లాగ్లో తీసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్లో మనకు అర్థమవుతుంది, చూద్దాం. ఇప్పుడు లాగ్ నెట్ పక్కన పంపిస్తాను అనుకోండి. లాగ్ f(u) మైనస్ లాగ్ a ఈక్వల్ టు మైనస్ λu² బై 2. ఇక్కడ లాగ్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇప్పుడు సేమ్ లాగ్లు వచ్చినాయి అనుకోండి, చూడు ఈ ఫార్ములా ఉంటుంది, మనకి అందరికీ తెలిసి ఉంటుంది. లాగ్ a మైనస్ లాగ్ b ఈక్వల్ టు లాగ్ a బై b. ఈ ఫార్ములా సింప్లిఫై అవుతుంది కదా, చూడండి ఇప్పుడు ఎంత పెద్దది ఉంది. లాగ్ a f(u) బై a ఈక్వల్ టు మైనస్ λu² బై 2. దీనిలో కొద్దిగా సింప్లిఫై అయింది కదా, అందుకే కాన్స్టెంట్ అని అలా తీసుకుంటాం. నెక్స్ట్ మనకి లాగ్ a ఈక్వల్ టు x అని ఉందనుకోండి. లాగ్ a ఈక్వల్ టు x అని ఉందనుకోండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం a ఈక్వల్ టు e⁻x అని రాసుకోవచ్చు అనమాట. నేను ఫార్ములాస్ అన్ని బాక్సుల్లో పెడుతున్నాను. ఇదే ఫార్ములాని మనం ఇక్కడ వాడుతున్నాం అనమాట. f(u) బై a ఈక్వల్ టు e⁻ మైనస్ λu² బై 2. ఓకే, నెక్స్ట్ ఏ ఇక్కడ నాకు అడ్డంగా ఉంది, దాని పక్క పంపించేస్తున్నాను. a e⁻మైనస్ λu² బై 2.
ఇది ఎంత, ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుందాం, 5 కాదు 6. ఓకే, ఇప్పుడు ఇది ఎక్స్కి అంటే ఎక్స్ యాక్సిస్లో జరిగేదానికి ఇది ఎక్స్ యాక్సిస్లో యూ అనుకున్నాం కదా, అందుకని యూ. ఇప్పుడు నాకు వై యాక్సిస్లో కావాలనుకోండి, సిమిలర్లీ ఎఫ్ ఆఫ్ వి ఈక్వల్ టు ఏ ఈ పవర్ మైనస్ ల్యాండా వి స్క్వేర్ బై 2, ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ల్యాండా డబ్ల్యూ స్క్వేర్ బై 2. దీన్నేమో ఈక్వేషన్ 7 అనుకుంటున్నాం, దీన్నేమో ఈక్వేషన్ 8 అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ 6, 7, 8 బట్టి నేను ఏమైనా రాయొచ్చు, ఎఫ్ ఫ్రమ్ 6, 7, 8 ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ వి ఇంటూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఈక్వల్ టు ఏ ఈ పవర్ మైనస్ ల్యాండా యూ స్క్వేర్ బై 2 ప్లస్ ఇంటూ ఏ ఈ పవర్ మైనస్ ల్యాండా వి స్క్వేర్ బై 2 ఇంటూ ఏ ఈ పవర్ మైనస్ ల్యాండా డబ్ల్యూ స్క్వేర్ బై 2. వెన్ బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్స్ మస్ట్ బి యాడెడ్. చిన్నప్పుడు నేర్చుకున్నది. ఏ క్యూబ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ల్యాండా బై 2, ల్యాండా బై 2 కాన్స్టెంట్ కామన్ తీసేస్తున్నాను. అప్పుడు నీకేముంటుంది, యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ వి ఇంటూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ. దీని వాల్యూ దీన్ని ఏమనుకోవచ్చు, ఈక్వేషన్ 9 అనుకోవచ్చు. ఇప్పుడు ఇది కదా మనకి ఈక్వేషన్ 9. ఈ ఈక్వేషన్ 9లో నేను ల్యాండా బై 2 ఈక్వల్ టు బి అని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ వి ఇంటూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ బి ఇంటూ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్లో మనకి 2 అన్నోన్స్ ఉన్నాయన్నమాట, 2 కాన్స్టెంట్ అన్నోన్స్, ఏ వాల్యూ బి వాల్యూ. ఈ 2 వాల్యూస్ మనం కనుక్కొని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఈక్వేషన్ చేస్తాం. మనం స్టార్టింగ్లో డియూ డివి డిడబ్ల్యూ అని తీసుకోవడం గుర్తుందా, అంటే ఒక క్యూబిక్ ఎలిమెంట్ కదా, సంథింగ్ క్యూబ్లో ఉండే ఎలిమెంట్ ఉంది. ఆ క్యూబిక్ ఎలిమెంట్కి డియూ డివి డిడబ్ల్యూ అనేది లెంత్ బ్రెత్ హైట్ కింద ఉన్నాయి. ఇప్పుడు మనకి ఒక యాక్సిస్లో ఇంటిగ్రేషన్ జరగట్లేదు, అంటే ఇప్పుడు లైన్ ఇంటిగ్రల్ చేసాం అనుకోండి, ఒక లైన్ ఉంది, దీంట్లో డిఎల్ అని తీసుకున్నాం, దీన్ని లైన్ ఇంటిగ్రల్ చేసామంటే ఈ మొత్తం లెంత్ అంతా వస్తుంది. అదే ఒక ప్లేన్కి రావాలనుకోండి, ఒక యాక్సిస్ 2 యాక్సిస్ ఇంటిగ్రేట్ చేయాలి, అంటే దీనికి సింగిల్ ఇంటిగ్రల్ ఉంటుంది, దీనికి డబుల్ ఇంటిగ్రల్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏముంది, వాల్యూమ్ ఉంది, అంటే 3 యాక్సిస్లో రన్ అవుతుంది అనమాట మనకి. అంటే దీనికి ఏం చేయాలి మనం, ట్రిపుల్ ఇంటిగ్రల్, దీన్ని వాల్యూమ్ ఇంటిగ్రల్ ఫస్ట్ సెమిస్టర్లో నేర్చుకుని ఉంటాం. స్టోక్స్ థియరమ్, గాస్ థియరమ్స్ వస్తాయి కదా. ఇప్పుడు మనకి 3 డైమెన్షన్స్లో రన్ అవుతుంది కాబట్టి 3 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేస్తాం అనమాట ఆ ఏబీ వాల్యూలు ఫైండ్ అవుట్ చేయడానికి. నెక్స్ట్ దీన్ని -∞ టు +∞ రన్ చేస్తాం అనమాట ఇంటిగ్రల్. వెలాసిటీ ఆఫ్ ద మాలిక్యూల్ చెప్పుకున్నాం కదా, 0 to ∞ ఉంటుందని. ఇప్పుడు మనకి ఒక మాలిక్యూల్ ఈ డైరెక్షన్లో ఇన్ఫినిట్ స్పీడ్తో వెళ్తుంది అనుకో, సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఇన్ఫినిటీయే కదా, మ్యాక్సిమం స్పీడ్ అనేది ఇన్ఫినిటీయే కదా ఒక మాలిక్యూల్ అనేది వెళ్ళడానికి. ఇప్పుడు ఈ మాలిక్యూల్ వెళ్ళే డైరెక్షన్ పాజిటివ్ అని తీసుకున్నాం అంటే ఈ మాలిక్యూల్ వెళ్ళే డైరెక్షన్ వెక్టర్లో ఖచ్చితంగా నెగిటివ్ అని తీసుకోవాలి కదా. ఇట్ సైడ్ పాజిటివ్ అని తీసుకుంటే ఖచ్చితంగా ఇట్ సైడ్ నెగిటివ్ అని తీసుకుంటాం వెక్టర్స్లో. డైరెక్షన్లో నీకు మ్యాక్సిమం ఎంత, ఇన్ఫినిటీ. ఇట్ సైడ్ డైరెక్షన్లో నీకు మ్యాక్సిమం ఎంత, ఇన్ఫినిటీ. ఈ డైరెక్షన్ పాజిటివ్ అని తీసుకున్నాం అనుకో, ఇది నెగిటివ్ ఇన్ఫినిటీ అవుతుంది అనమాట. ఇది పాజిటివ్ తీసుకుంటే, ఒకవేళ ఇది నెగిటివ్ తీసుకుంటే ఇది పాజిటివ్ అవుతుంది. అందుకని మనం ఇక్కడ -∞ టు +∞ అని తీసుకుంటాం అనమాట. ఇక్కడ మనం ఇది ఉంది కదా, దీన్ని ఈ మొత్తం వాల్యూని అంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ వి ఇంటూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డియూ టీవీ టీడబ్ల్యూ ఈక్వల్ టు 1 అంటే ప్రాబిలిటీ ప్రిన్సిపల్ యూస్ చేసుకుని చెప్తాం అనమాట. ఇది మన ప్రాబిలిటీ ఈక్వల్ టు 1 ఎంత తీసుకున్నాం అంటే, ఒక ఈవెంట్ ఖచ్చితంగా జరగాలంటే దాని ప్రాబిలిటీ 1 ఉండాలి. అంటే నీకు ఈ బాక్స్ దాటి ఎక్కడికి వెళ్దాం, ఒక మాలిక్యూల్ అనేది ఈ బాక్స్ దాటి నీకు ఎక్కడికి వెళ్దాం అంటే ఖచ్చితంగా ఈవెంట్ అనేది దీంట్లోనే జరుగుతుంది. అంటే దాని యొక్క ప్రాబిలిటీ అనేది ఎప్పటికీ ఖచ్చితంగా 1 అనే ఉంటుంది. అందుకని ఒక మాలిక్యూల్ తీసుకున్నాం, ఆ మాలిక్యూల్ ఖచ్చితంగా ఈ వాల్యూస్లోనే ఉంటుంది, అంటే ఈ బాక్స్లోనే ఉంటుందని చెప్పి దాని ఈవెంట్ వాల్యూ అనేది ప్రాబిలిటీ వాల్యూ అనేది 1 అని తీసుకుంటున్నాం. ఇప్పుడు n నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇది బాక్స్లోనే అనుకోండి, n ఇంటూ ఇంటిగ్రల్ -∞ టు +∞ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డియూ డివి టీడబ్ల్యూ ఈక్వల్ టు n నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. దీని వాల్యూ ఏమైనా డిస్కస్ చేసుకున్నాం ఇందాక, దీని వాల్యూ ఈక్వల్ టు ఇది. ఓకే, దీని వాల్యూ ఈక్వల్ టు ఇది. ఇప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంటిగ్రల్ ఆఫ్ -∞ టు +∞ ఏ క్యూబ్ ఈ పవర్ మైనస్ బి ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ ఇంటూ డియూ డివి డిడబ్ల్యూ. ఇందాక మనం ఇక్కడ మల్టిప్లై చేయలేదు,
ఒకసారి చూడొచ్చు. డియూ డీవీ డబ్ల్యూ మనం ఇక్కడ తీసుకోవాలి అందుకని ఇలా తీసుకుంటాం. ఈక్వల్ టు 1 అంటే ఈవెంట్ అనేది ఖచ్చితంగా ఈ సెట్లోనే జరుగుతుందని చెప్తున్నాం. నెక్స్ట్ మనకి డిఫరెన్షియేషన్లో అంటే ఇంటిగ్రేషన్లో ఒక స్టాండర్డ్ ఫార్ములా అనమాట. ట్రిపుల్ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ మైనస్ బి యూ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ పై బై బి. దీని వాల్యూ ఇదనమాట. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, స్టాండర్డ్ ఫార్ములా. నెక్స్ట్ ఇప్పుడు మనకి దీన్ని విడదీసుకుంటాను, సింపుల్గా ఉండడం కోసం నేను విడదీసి చెప్తాను. ఏ క్యూబ్ కామన్ కాబట్టి అంటే ఏ క్యూబ్ కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకుంటున్నాను. దాని మీద ఇంటిగ్రల్ అనేది ఎఫెక్ట్ చూపించుతాం. ఈ పవర్ మైనస్ బియూ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ బీవీ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ బీడబ్ల్యూ స్క్వేర్ ఇంటూ డియూ డివి డిడబ్ల్యూ ఈక్వల్ టు 1. నెక్స్ట్ దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం కదా. ఇప్పుడు మనకు సింగిల్ దాని వాల్యూ ఎంత అని అనుకున్నాం, కానీ ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ యూ అని వచ్చింది కదా, ఇక్కడ బియూ అని వచ్చింది కదా. ఇక్కడ యూ మీద డిపెండ్ అవ్వట్లేదు, ఓన్లీ బి అని. ఇక్కడ ఎంత వాల్యూ ఉన్నా కానీ యూ స్క్వేర్ మీద డిపెండ్ అవ్వట్లేదు, డైరెక్ట్ బి అంటున్నాడు. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ క్యూబ్ ఇంటూ ఇది ఒక వాల్యూ, దీన్ని ఒకసారి ఇంటిగ్రేషన్, దీన్ని ఒకసారి ఇంటిగ్రేషన్, వీటికి రెస్పెక్ట్ డియూ డివి డిడబ్ల్యూ కదా. అంటే ఫస్ట్ దాని వాల్యూ ఎంత, రూట్ పై బై బి. సెకండ్ దాన్ని రూట్ పై బై బి. థర్డ్ దాన్ని రూట్ పై బై బి ఈక్వల్ టు 1. ఓకే. నెక్స్ట్ ఏ క్యూబ్ ఇంటూ పై బై బి. రూట్ని మనం 1/2 అనుకుంటాం కదా, అంటే రూట్ ఏ ఈక్వల్ టు ఏ పవర్ 1/2. ఇది 3 టైమ్స్ మల్టిప్లై అవుతుంది, అంటే ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ క్యూబ్. కానీ ఈ రూట్తో మల్టిప్లై అవుతుంది, రూట్ ఏ ఇంటూ రూట్ ఏ ఇంటూ రూట్ ఏ, అంటే 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 కాదు, ఇక్కడ బేస్ 2 ఇలాగే మిగిలిపోద్ది, ఎందుకంటే అక్కడ ప్లస్ అవుతుంది కాబట్టి 1 బేస్ ఆర్ ఈక్వల్ పవర్స్ మస్ట్ బి యాడెడ్ కదా. అంటే చూడండి దీనికి ఎక్స్ప్లెయిన్ 1/2 ఇంటూ ఏ పవర్ 1/2 ఇంటూ ఏ పవర్ 1/2 కదా. దీన్ని బేస్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ని యాడ్ చేస్తాం. 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ఈక్వల్ టు ఏ పవర్ 3/2. ఓకే, అంటే ఇక్కడ పై బై బి పవర్ 3/2 ఈక్వల్ టు 1. ఇప్పుడు దీన్ని అంటే పక్క పంపిస్తే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. ఈక్వల్ టు బి బై పై పవర్ 3/2 కాన్స్టెంట్గానే ఉంటుంది. ఇప్పుడు దీని పవర్లో 3 ఉంది, దీని పవర్లో 3 ఉంది, 3 క్యాన్సిల్ అయిపోతాయి. ఏ ఈక్వల్ టు బి బై పై పవర్ 1/2 ఏ ఈక్వల్ టు. ఓకే, ఇది ఒక 10 అని తీసుకున్నాం. ఏ ఈక్వల్ టు బి బై పై పవర్ 1/2. దీని వాల్యూ ఎంత తీసుకున్నాం, ఒక 10 అని తీసుకున్నాం వాల్యూ ఈక్వేషన్. ఇప్పుడు వస్తాడే మన బోల్ట్జ్మన్. ఇప్పుడు మన బోల్ట్జ్మన్ వచ్చి ఈ కాన్స్టెంట్ల గురించి చెప్తారనమాట. ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి బై పై పవర్ 1/2 అని ఉంది కదా. ఈ బి బై పవర్ 1 ఏ ఈక్వల్ టు దీని వాల్యూ ఎంత అంటే m/2 KT హోల్ పవర్ 1/2. బి బై పై ఏ వాల్యూ ఎంత ఉంది, బి వాల్యూ కనుక్కోవాలంటే బి బై పై పవర్ 1/2 ఈక్వల్ టు m/2 KT పవర్ 1/2 కదా. 1/2 క్యాన్సిల్, ఇక్కడ పై క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు బి ఈక్వల్ టు m/2 KT. ఇప్పుడు మనకి ఏ వాల్యూ వచ్చేసింది, బి వాల్యూ వస్తుంది. ఇంకేముంది, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసుకోవడం. ఇప్పుడు n నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్కి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్కి వెలాసిటీస్ యూ నుంచి యూ ప్లస్ డియూ, వి నుంచి వి ప్లస్ డివి, డబ్ల్యూ నుంచి డబ్ల్యూ ప్లస్ డిడబ్ల్యూ వరకు ఉన్నాయనుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, డిఎన్ మాలిక్యూల్స్ హ్యావ్ స్పీడ్ డిఎన్సి. డిఎన్ మాలిక్యూల్స్ హ్యావ్ స్పీడ్ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ వి ఇంటూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డియూ ఇంటూ డివి ఇంటూ డిడబ్ల్యూ. అంటే ఈ ఎలిమెంట్ మనం తీసుకున్నాం కదా స్టార్టింగ్లో, స్మాల్ ఎలిమెంట్. ఆ స్మాల్ ఎలిమెంట్లో వీటి వెలాసిటీస్ ఎలా ఉన్నాయని మనకు ఆల్రెడీ ఇందాక ఒక ఈక్వేషన్ వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఈ పవర్ మైనస్ బి. ఈ ఫార్ములా వేస్తాం అనమాట. ఎఫ్ ఆఫ్ యూవీడబ్ల్యూ ఈ ఉన్న చోట ఏ క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ బి ఇంటూ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ ఇంటూ డియూ డివి డిడబ్ల్యూ డిఎన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇప్పుడు ఏ క్యూబ్ వాల్యూ ఎంత, ఏ క్యూబ్ అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది, m/2 KT హోల్ పవర్ 1/2. దీనికి మళ్ళీ హోల్ క్యూబ్ చేస్తాం అనమాట.
m/2π/kt హోల్ పవర్ 3/2 1/2 ఇంటూ 3/2. ఇంకా e పవర్ మైనస్ b వాల్యూ ఎంత m/2kt మైనస్ m/2kt ఇంటూ u² ప్లస్ v² ప్లస్ w² ఇంటూ du dv dw ఇంటూ అనమాట. మధ్యలోని dn నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్కి ఇంత ఉంది. ఓకే, ఇప్పుడు నాకు ఫార్ములా అనేది ఎప్పుడు చాలా సింపుల్గా ఉండాలి, సింప్లిఫైడ్గా ఉంటుంది దాని ఫార్ములా అంటారు. కానీ నాకు చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం du dv dw అనేది క్యూబికల్గా ఉంటే, ఎలిమెంట్ అనేది క్యూబికల్గా ఉంటే, క్యూబ్లా ఉంటే అప్పుడు du లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ అనే ఫార్ములాలో వస్తుంది మనకి. అదే స్పెరికల్గా ఉందనుకోండి రౌండ్ కానీ, అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది మనకి. ఇప్పుడు మనకి మాలిక్యూల్స్ అనేవి సి నుంచి C+dcకి రన్ అవుతున్నాయి. అంటే ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ అనేవి దాని యొక్క మాలిక్యూల్ స్పీడ్స్ అనేవి. సార్ ఇందాక మర్చిపోయాను, dn మాలిక్యూల్స్ కదా, అంటే n ఇంటూ అని వస్తుంది అనమాట. n మాలిక్యూల్స్ ఇంటూ అంటే అక్కడ nm ఇంటూ సంథింగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి C+dc వరకు రన్ అవుతున్నాయి. అంటే ఈ వాల్యూస్ మధ్యలో మనకి మాలిక్యూల్స్ అనేవి తిరుగుతుంది అనమాట. ఈ మాలిక్యూల్స్ మధ్యలో తిరుగుతున్నప్పుడు వాల్యూమ్ ఎలిమెంట్ అనేది నేను స్పెరికల్గా తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఒక స్మాల్ డాట్ దాని చుట్టూ ఒక స్పియర్ కింద ఉంటుంది అనుకున్నాను. అంటే ఇందాక దీని వాల్యూమ్ ఎలా వచ్చింది, లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. అదే మనకి స్పెరికల్గా ఉందనుకో, స్పియర్ వాల్యూమ్ ఎంత, స్పియర్ వాల్యూమ్ 4/3πr³ కదా. ఇప్పుడు r ప్లేస్లో మనకి C+dc మైనస్ c³ అంటే ఈ పాయింట్ తీసేసి మిగిలిన వాల్యూ ఎంత ఉంటుంది 4/3π ఇంటూ C+dc అంటే c ఇంక్లూడ్ చేసి మొత్తం ఈ వాల్యూ అంతా హోల్ క్యూబ్ మైనస్ c³. ఓకే, a+b హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది చూడండి. ఇది a+b హోల్ క్యూబ్. a+b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, a³ ప్లస్ 3a² b ప్లస్ 3ab² ప్లస్ b³ కదా. ఇప్పుడు 4/3π ఈ ఫార్ములా దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే c² ప్లస్ 3c²dc ప్లస్ 3cdc² ప్లస్ dc³ మైనస్ c³. దీన్ని సింప్లిఫై చేస్తే మనకేమొస్తుందంటే 4/3π ఇక్కడ c³ ప్లస్ c³ ఇక్కడ మైనస్ c³ క్యాన్సిల్ అయిపోతాయి. 3c²dc ప్లస్ 3cdc² ప్లస్ dc³. ఈ dc అనేది మనకి చాలా స్మాల్ ఎలిమెంట్ అనమాట. అలాంటి స్మాల్ ఎలిమెంట్ని ఇక్కడ ఏం చేస్తున్నాం, స్క్వేర్ చేస్తున్నాం. స్క్వేర్ చేస్తే స్మాల్ ఎలిమెంట్ని స్క్వేర్ చేసినప్పుడు ఎప్పుడు ఉన్న దానికన్నా అది చాలా తగ్గిపోద్ది అనమాట. 1 కన్నా అబవ్ ఉండే వాటిని చేస్తే మనకి స్క్వేర్ చేస్తే పెరుగుతాయి వాటి క్వాంటిటీ. 1 బిలో ఉండే వాటిని చేస్తే మనకి ఎప్పుడు చాలా ర్యాపిడ్గా డిక్రీజ్ అవుతుంది అనమాట వాటి వాల్యూ అనేది. ఈ డీసీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాంటి దాన్ని మళ్ళీ దీంతో మల్టిప్లై చేసామంటే ఇంకా తక్కువ వచ్చేస్తుంది మనకు వాల్యూ. జస్ట్ ఒక 100 పార్ట్స్ ఉన్నాయనుకోండి, 100 ఉందనుకోండి, ఇప్పుడు మనకి డీసీ 0.1 అనుకోండి, డీసీ² ఎంత అవుద్ది 0.01 అవుతుంది. 0.01ని ఈ 100తో మల్టిప్లై చేసాం అనుకో ఎంత వస్తుంది, 1 వస్తుంది. 100కి 1కి చాలా తేడా ఉంది కదా. అందుకని ఇవి స్మాల్ టర్మ్స్ అనమాట, dc³ కానీ dc² కానీ. దీనివల్ల దీని వాల్యూ అంతా తగ్గిపోతుంది అనమాట. అందుకని ఈ టర్మ్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి, 4/3π 3c²dc. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. ఇట్ ఎంప్లాయ్స్ 4πc²dc మిగిలింది మనకి. ఈ వాల్యూని మనం du dv dw వాల్యూతో రీప్లేస్ చేస్తాం అనమాట దాంట్లోనే. ఇదేమో వాల్యూమ్ ఎలిమెంట్ కదా క్యూబిక్ ఎలిమెంట్కి, ఇదేమో మన స్పియర్ ఎలిమెంట్కి చేస్తాం అనమాట. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఈ రిజల్ట్ మనకి ఇందాక వచ్చింది కదా, dnc = ఈ వాల్యూ అంతానే. ఇప్పుడు మనం దీంట్లో వాల్యూస్ రీప్లేస్ చేస్తాం అనమాట. n × m/2π/kt పవర్ 3/2 e పవర్ మైనస్ m/2kt ఇంటూ u² ప్లస్ v² ప్లస్ w² మనం c² అని రాసుకోవచ్చు కదా. ఇంటూ du dv dw అని ఎలా రాసుకుంటున్నాం, 4πc²dc అని రాసుకోవచ్చు. 4πc²dc కదా. ఇప్పుడు దీన్ని ఇంకా కొద్దిగా సింప్లిఫై చేస్తే మనకి n
ఈ 4 పైన ఫ్రంట్కి తీసుకొచ్చేసాను. 4n పై ఇంటూ m బై 2 పై kt పవర్ 3/2 ఈ పవర్ మైనస్ mc² బై 2 kt ఇంటూ c² dc. This is our Maxwell's law of distribution of molecular speeds. iPad.